సిలువను చూసినప్పుడు అది ఓటమిలా కనిపిస్తుందా? రక్తం, నొప్పి, మరణం, శత్రువులు నవ్వారు, శిష్యులు పారిపోయారు. ఇది నిజంగా ఓటమా? యేసును వారు బంధించి తీర్పులో నిలబెట్టి సిలువుపై శిక్షించి ఆయనను చంపేశారు. మానవ దృష్టిలో అది పరాజయం. ఒక నాయకుడు చనిపోయాడు, ఒక ఉద్యమం ముగిసిందని అనుకున్నారు. కానీ అసలు కథ అక్కడే ఆగిపోయినట్లు అనిపించినా అక్కడే మొదలైంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనపర్చెను. ఆయన సిలువ ద్వారా అధికారాలను జయించాడు. సాతాను విజయం అనుకున్న క్షణం అతని ఓటమి క్షణమైంది. పాపం తన శక్తిని కోల్పోయింది. మరణం తన భయాన్ని కోల్పోయింది. సిలువ ఒక యుద్ధ భూమి. అక్కడ ప్రేమ గెలిచింది, కృప గెలిచింది, రక్షణ గెలిచింది. నీ జీవితంలో కొన్ని సందర్భాలు ఓటమిలా కనిపించవచ్చు, కానీ దేవుడు పనిచేస్తున్నప్పుడు చివరి మాట ఓటమి కాదు. సిలువ శుక్రవారం నాటి కథ కాదు, అది ఆదివారం వస్తుంది. ఇవాళ సత్యం ఇదే. సిలువ ఓటమిలా కనిపించింది, కానీ అది పరిపూర్ణ గెలుపు.